హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్ట్ 15 పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అయింది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నా రామ్ పోతిని యాక్ట్ చేస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ ఆ డేట్ నే రాబోతుంది. అలాగే నాని యాక్ట్ చేస్తున్న సరిపోద శనివారం మూవీ కూడా ఆ డేట్ నే రాబోతుంది. ఆ మూవీస్ ఎంత బాగున్నా పుష్ప 2 మూవీ ఎవడన్నా పోటీకి వెళ్తారా? టైర్ 2 హీరోసే కాదు, టైర్ 1 హీరోస్ కూడా, పాన్ ఇండియా స్టార్స్ కూడా పుష్ప 2 మూవీకి పోటీగా వెళ్ళలేరు. పుష్ప 2 మూవీకి పోటీగా పోతే ఆ క్రేజ్ లో నలిగిపోతాయని చెప్పేసి ఎవరు కూడా పోటీగా రిలీజ్ చేయలేరు. అయినా కానీ రామ్ పోతిని రిలీజ్ చేస్తున్నాడంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందని అర్థం చేసుకోవాలి. ఎందుకని పోస్ట్ పోన్ అయిందంటే మొన్నటి వరకు ఈ మూవీ ఒక ఇంటర్వెల్ ని తీశారు. ఇంటర్వెల్ ని 4 months తీశారు. ఇప్పుడేమో క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు. ఇంకా సాంగ్స్ షూట్ చేయాలి, ఇంకా చాలా సీన్స్ షూట్ చేయాలి, ప్యాచ్ వర్క్ ఉంది. ఇలా ఇంకో 60 days షూటింగ్ కే పోతుంది. అలాగే ప్రమోషన్, ఎడిటింగ్, ఇలా చాలా వర్క్ ఉంది. ఎంత కష్టపడ్డా 2 units 3 units తో షూట్ చేసినా కానీ ఈ మూవీ ఆగస్ట్ 15 రావడం ఇంపాసిబుల్ అని చెప్పేసి ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారు. సరే, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ ఒక లాంగ్ వీకెండ్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామంటే సెప్టెంబర్ లో దేవర ఉంది, అక్టోబర్ లో వేటయన్, గేమ్ చేంజర్ మూవీస్ ఉన్నాయి, నవంబర్ లో కంగువా, సింగం అగైన్ మూవీస్ ఉన్నాయి. సో ఈ మూవీకి బెస్ట్ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ లో క్రిస్మస్, బాక్సింగ్ డే, న్యూ ఇయర్స్ వీకెండ్స్ వస్తాయి కదా. సో డిసెంబర్ లోనే ఈ మూవీ రిలీజ్ చేస్తారు. సో మీరు ఒకటి గమనించారా, 2021 డిసెంబర్ లో పార్ట్ 1 రిలీజ్ అయింది, 2024 డిసెంబర్ లో పార్ట్ 2 రిలీజ్ కాబోతుంది. ఆల్మోస్ట్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి 3 years గ్యాప్ ఉంది. ఈ 3 years గ్యాప్ వచ్చినా కానీ ఈ మూవీకి ఇంత కూడా హైప్ తగ్గలేదు. ఇంత హైప్ పెరుగుతూనే ఉంది. ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసేలా ఉన్నారు. సో ఈ మూవీ ఇప్పుడు రావట్లేదేమో, కానీ ఎప్పుడు వస్తే అప్పుడు రికార్డులను తిరగా రాస్తుంది. ఇండియాలోనే ఏ మూవీ కలెక్ట్ చేయలేనంత కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ. సో దట్స్ ద వీడియో గైస్. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక వస్తే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.